నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనరావుపేట మండలంలో భారీ వర్ష బీభత్సం, రైతన్నలకు మోంతా తుఫాన్ మిగిల్చిన తీరని దుఃఖం. వేములవాడలో అకాల వర్షాలతో తడిసిన వరి, కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఆవేదన. వట్టిమల్ల గ్రామంలో నిరుపేద కుటుంబం ఆవేదన, వరదలో ఇళ్లు మునిగి సహాయం కోసం ఎదురుచూపులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా చూపింది. కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల, నిమ్మపల్లి, నిజామాబాద్, గోవిందరావుపేట తండా గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలు రైతన్నలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కొద్ది రోజుల్లో చేతికందుతాయి అనుకున్న వరి పంటలు క్షణాల్లో నేల మట్టమవడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. నెలల తరబడి శ్రమించి అప్పులు చేసి పండించిన పంటలు ఒక్క రాత్రి వర్షానికి నాశనం కావడం రైతుల గుండెలను పిండేస్తోంది. మరోవైపు ఇప్పటికే కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వడ్లు కూడా వరద నీటిలో కొట్టుకుపోయి మట్టిపాలయ్యాయి. నీటిలో నానిన వడ్లు మొలకెత్తే స్థితికి చేరుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏమెత్తినగా కొంచెం బాగా మాట్లాడకూరి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గోవిందరావుపేట తండాలో ఉన్నాం. గత 6 నెలలుగా కష్టపడి పండించిన పంటకు ఒకేసారి వాన కురవడంతో ఈరోజు చాలా వరకు నష్టం జరిగింది. దాదాపుగా ఇక్కడ ఒక 200 నుంచి 300 కుటుంబాలు ఉంటాయి. దాదాపుగా ప్రతి రైతు పండించిన పంట ఐకేప్ సెంటర్లో పోసిండు. చూస్తున్నాం ఇదంతా. ఈరోజు వర్షం కురవడంతో మొత్తానికి ధాన్యం అయితే చేతికి రాకుండా మొత్తం నేలపాలైపోయింది. దాదాపుగా మొత్తానికి వర్షంతో టోటల్గా దాదాపుగా మొత్తం తడిసింది ధాన్యం. దీన్ని ప్రభుత్వం ఎలాగైనా రైతులకు మేలు జరిగి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ వడ్లను ఎలాగైనా తీసుకొని వీళ్లకు మేలు జరిగేలా చూద్దాం. రైతుల మాటల్లోనే విందాం అసలు ఏం జరిగింది ఇక్కడ ఏంది అన్నది. మన ఇక్కడ మాజీ ఎంపీటీసీ ప్రకాష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయితే
నమస్కారం అండి. అయితే తెలంగాణకు వర్షాలు అంత వర్షం వస్తాయి అనుకోలేదు. దాదాపు ఒక వారం రోజుల నుంచి అందరూ పోయడం, ఇక ఈ ప్రాంతంలో వడ్లు వేశారు. కానీ ఇట్లా వర్షాలు వస్తాయి ఇంత ఘోరంగా పడిపోతాయని నష్టపోతారని చెప్పి తెలియదండి. తెలంగాణకు వర్షం పడి మొత్తం వాటర్ నిండిపోయి ఘోరమైన పరిస్థితి అయిపోయింది. పాపం గరీబ్ పరిస్థితిలో రైతులు ఎంత ఘోరంగా నష్టపోతున్నారు. కనుక దీనిపై కొంచెం అధికారులు, ప్రభుత్వ అధికారులు వచ్చి మరి దీనికి సంబంధించి కొంచెం అందరి రైతులను చూసి నష్టపోతున్న రైతులను కాపాడుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. అనేక పాపం ఎందుకంటే చాలా ఇదే ఆధారం ఉంది. ఒక రైతులుగా ఇవాళ తీసుకొచ్చి ఒక 4 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి పండించి తీసుకొచ్చి పడేసరికి మొత్తం ఉన్న ఘోరమైన నష్టం అండి. నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను. దయచేసి ప్రభుత్వము దీన్ని అధికారులని పట్టించుకొని దీన్ని కొంచెం సరైన నష్టపరిహారం చేయవలసిగా కోరుతున్నాను. ఇంత కుప్ప ఆరబోసినాం, కుప్ప దగ్గర చేసి తాటిపత్రి కప్పిపోయినాం. రాత్రి నైట్ ఇంత వర్షం పడుతుందని మేము మాకు అనుకోలేదు. రాత్రి ఇంకా ట్రాక్టర్ తీసుకొచ్చి ఇంకా కాలువ గిట్ట తీసిపోయినాం సార్. ఇంకా బాగానే వర్షం పడ్డది సార్. వర్షం పడితే మొత్తం కొట్టుకొచ్చి ఇల్లు పడ్డాయి సార్. ఏదన్నా ఉంటే సాయం చేయాలి, మాకు యాదశీనన్నా రావాలి, మాకు సాయం చేయాలి సార్. మా పరిస్థితి 4-5 ట్రిప్పులు వడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి సార్. అది రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ గ్రామం. నా పేరు గంగారెడ్డి. కొనుగోలు సరైన టైంలో స్టార్ట్ చేయకపోవడం వల్ల వడ్లు పోసిన వాటికి నష్టం జరిగింది. అన్ని వర్షానికి తడిచి చెల్లాచెదురు అయిపోయింది. రాజన్న సిరిసిల్ల కొండపేట మండలం నిజామాబాద్ గ్రామం. నా పేరు కమలాకర్. నిన్న నైటు అతి భారీ వర్షంలో వడ్లు ఒక 2-3 ట్రిప్పులు కొట్టుకపోవడం జరిగింది. అలాగే నష్టం ఒక 60-70 వేల నష్టం జరిగింది. మరియు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా ఏమో తెలియదు, కానీ వడ్లు మాత్రం 2-3 ట్రిప్పుల వడ్లు కొట్టుకపోవడం జరిగింది. సిరిసిల్ల జిల్లా మాది కోనరావుపేట మండలం మట్టిమల్ల గ్రామం. మొత్తం 6 నెలలు పండించిన పంట మొత్తం నేలపాలైపోయింది. ఇక ఎత్తుకోవచ్చే రకంగా లేదు. మొత్తం అక్కడ దాకా నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి. ఏం చేయరాకుంటుంది, ఎత్తరాకుంటుంది. ఇవన్నీ కొన్ని మీది ఎత్తినా కానీ ఏమో అవి ఎత్తినాయి అన్నీ లాకలు వచ్చేటట్టున్నాయి, నీళ్ళే వెళ్తున్నాయి. అవి ఏం చేయరాకుంటుంది. దీనికి మరి ఎవరన్నా ఇస్తారా చూడుర్రి, కొద్దిగా ఏమన్నా సాయం అడుగుతున్నాం. ఇదంతా మొత్తం నేలపాలైపోయింది. మాకేమో 6 నెలలు వండితే ఏం లాభం లేకుండా అయిపోయింది. అన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం ఒక ట్రిప్ ఉన్నాయి, 2-3 ట్రిప్పుల మందం కొట్టుకుపోయినాయి. ప్రభుత్వం ఏమన్నా సహాయం కోరుతున్నాం, ఏదన్నా సాయం చేయరు. భారీ వర్షాలు మోంతా తుఫాన్ ప్రభావంతో కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామంలో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. రైతులు ఎంతో కష్టం చేసి పండించిన పంటలు ఒక్క రాత్రిలోనే నీట మునిగిపోవడంతో వారి కష్టానికి తీరని దెబ్బ తగిలింది. స్థానిక రైతు గుండా ఎల్లయ్య మాట్లాడుతూ 3-4 రోజుల్లో కోతకు సిద్ధమైన పంట రాత్రికి రాత్రి నేలమట్టమయ్యింది. దాదాపు 2 లక్షల రూపాయల మేరకు నష్టం జరిగింది. కౌలుకు చేసిన ఎకరం కూడా అలాగే మునిగిపోయింది. పెట్టుబడి, కౌలు, పంట అన్నీ నష్టపోయాం. ఇక కౌలు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో చూస్తున్నాం. గుండా ఎల్లయ్యకు సంబంధించిన 2 ఎకరాల పొలం మొత్తం నేలపాలమైంది. తన పండించిన పంట రేపు మాపో కోసేది. ఈ వర్షం చేయబట్టి మొత్తం నేలపాలైంది. దీనిపైన అధికారులు వెంటనే న్యాయం చేయాలని చెప్పి తను కోరుకుంటున్నాడు. వట్టిమల్ల గ్రామం రైతుతోటి ఉన్నాం. రైతు పేరు గుండా ఎల్లయ్య. తన 2 ఎకరాల పొలం చేసిండు. రేపు మాపు కోసుకున్న పొలానికి ఈ వాన వర్షం చేయబట్టి చాలా వరకు నష్టం జరిగింది. తన మాటల్లోనే విందాం అసలు ఏం జరిగింది, ఆ పంట ఏంది, అసలు ఆయన ఏం పంట పెట్టిండు, ఇంకో 4 రోజులు అయితే చేతికొచ్చే పంట ఎలా నష్టపోయిండో తన మాటలో విందాం. అయితే సన్నపు వడ్లు పెట్టింది నేను 2 ఎకరాలు పెట్టినా. ఈ 2-3 రోజులు అయితే కోత అన్న టైం అయింది. అయ్యే వరకు మొత్తం రాత్రి కురిసిన వర్షానికి మొత్తం కింద దర్శకపడ్డది. అది పనిచేది, మోకల మంది నీళ్ళు అయిపోయింది. దీనికి పెట్టుబడి ఖాతా కారుకని ఇంకొక 3-4 రోజులు అయితే కోసే టైం ఇది. ఇట్లా అయిపోయింది సార్. ఇట్లా అయినందుకు ఇక మాకు గవర్నమెంట్ అదేమన్నా దయ కలిగి చూసి కొద్దిగా వాళ్ళు గమనించి మమ్మల్ని చూసుకోవాలి. ఎందుకంటే ఇంతగానో 6 నెలలు కష్టపడ్డాం. అప్పుడు ఈ
ఇంకొక 4 రోజులు అయితే కోసే టైం అయినా ఇది అది మొత్తం ఇంకా ఇదంతా చూసుకోండి ఎట్లున్నదో ఒక్క సుత కర్ర లేకుండా కింద అడ్డం పడ్డది. అది గవర్నమెంట్ దయచేసి సీనాన్న మన ఎమ్మెల్యే సాబ్ సీనాన్న సుధా దయచేసి మీరు కొద్దిగా గమనించి మమ్మల్ని అర్థం చేసుకొని చూసుకోండి. ఇదంతా మన ఎంతవరకు నష్టం జరిగింది? 2 ఎకరాలలో ఒక మూల సూత లేదు, ఒక 2 గుంటల మందం ఏమి ఉన్నది అంతే. పైసలు ఎంతవరకు నష్టం జరిగిందంటే? నష్టం ఇక 2 ఎకరాలు ఎంత లేదని 1 లక్ష రూపాయల లెక్క ఈ సన్నపు వాటిలు. 1 లక్ష రూపాయలు నా లెక్కలో లిస్ట్ పెట్టయితే 1 లక్ష రూపాయలు అంటే 50,000 దాకా ఇప్పుడు ఖర్చులు అవి అయినాయి. దున్నులు, పెట్టుబడి, మందులు, మాకులు, కైకిలు గమ్మలు 2 లక్షల దాకా ఇప్పుడు పోయినట్టే. ఇది అంతా కలిస్తే ఇప్పుడు ఒక 20,000 రూపాయలు తప్పే రావు. ఇదంతా ధాన్యం గిట్టుంది సార్. మరి పరిస్థితి ఏంది? దయచేసి మట్టి మద కాడ గిట్ట జరిగింది. నాది వరకు ఇంకా వితౌట్ వాళ్ళు అందరు జరిగినాయి. ఇది నా వరకు చెప్తున్నా. ఇక్కడ 2 ఎకరాల పొలం వేసిన, ఇంకా కౌలు పట్టుకున్న ఎకరం నాది. అది నష్టం. ఇప్పుడు కౌలు కట్టియాలి నేను. ఇది అది అంతా 2 ఎకరాల వేసిన. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నా సార్ నేను. తనైతే ఇప్పుడు గుండెల్లయ్య గారు చెప్తున్నారు 2 ఎకరాల పొలానికి 2 లక్షల వరకు నష్టం జరిగింది. 1 ఎకరం నా సొంత పొలం, ఇంకో ఎకరం కౌలుకు తీసుకున్నా. ఎలాగూ కౌలుకైతే కట్టియాల్సిందే. ఇప్పటికైనా ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్ గారు వెంటనే చొరవ తీసుకొని అధికారులు దీనిపైన విచారణ జరిపించి తనకు ప్రభుత్వం తరఫున వచ్చే ఇంతో లాభం అయితే చేయాలని చెప్పి తను కోరుకుంటున్నాడు. 2 లక్షల వరకు మాత్రం నష్టం జరిగిందని చెప్పని అంచనా వేస్తుంది. దీనిపైన వెంటనే అధికారులు చొరవ తీసుకోవాలి. ఎల్ఆర్టీ న్యూస్ లక్కవ రమేష్తో గుండెల్లయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామానికి చెందిన పాలకుర్తి అంజయ్య అనే నిరుపేద వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటీవలి మోంతా తుఫాన్ ప్రభావంతో గ్రామంలో భారీ వర్షాలు కురవడంతో ఆయన ఇంట్లోకి వరద నీళ్లు చేరి రాత్రంతా కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడిపిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా నా పేరు జాబితాలో రాలేదు. ఇళ్లు ఉన్న వారికి ఇళ్లు ఇచ్చారు, అర్హులైన మాకంతా పట్టించుకోవడం లేదు అని అంజయ్య వేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి దాదాపు 10 సార్లు దరఖాస్తులు సమర్పించినా ప్రయోజనం లేకపోయిందని, ఆమె అర్హులైన వారికి కాకుండా అనర్హులకు ధృవీకరణలు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. స్థానిక ప్రజలు ఈ నిరుపేద కుటుంబం పరిస్థితిని గమనించి ప్రభుత్వం తక్షణం స్పందించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, వరద ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పలుమార్లు దరఖాస్తు పెట్టుకున్నా దరఖాస్తును తిరస్కరించారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకొని ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మీ అందరికీ నమస్కారం. ఇండ్లు ఉన్నవారికి ఇల్లు ఇచ్చారు. వట్టిమల్ల గ్రామంలో ఇల్లు లేదని పలుమార్లు గ్రామ పంచాయతీకి పోయి పంచాయతీ సెక్రటరీ గారిని కూడా అడిగిన, నాకు ఏ స్పందన లేదు. ఊళ్ళో కనీసం నేను ఒక ఓటర్గా కూడా నన్ను గుర్తించకుండా ఆవిడ నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ తీర్మాన కమిటీలో కూడా పేరు ఎత్తలే. ఏమనంటే రెండో సరికి పెడతా, సెకండ్ విడతకు పెడతాం, ఆ విడతకు పెడతాం, ఈ విడతకు పెడతాం. చాలా బాకీలు ఉన్నాయి. ఆ బాకీల బాధతో చీటీ డబ్బులు దాచుకున్నాను. అయ్యా నాకు ఒక ఇల్లు కావాలని పలుమార్లు అందరి అధికారులకు చెప్పినా కానీ కూడా ఎవరు కూడా పట్టించుకోలే. చీటీ డబ్బులు రాగానే బాకీల వాళ్ళు వచ్చి నా డబ్బులు తీసుకున్నారు. వాళ్ళకు అప్పులు తీర్చేసిన. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నాకు ఇల్లు కూడా లేదు. రాత్రి నుండి ఇప్పటి వరకు వర్షాల కారణంగా మా ఇంటిలోకి నీళ్ళు పోవడం జరిగింది. కావాలంటే దానికి సాక్ష్యం వరద నీరు వస్తుంది, మీరే చూసి. ఇది ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారికి అందరికీ చేరేలా ప్రతి ఒక్కరు షేర్ చేయండి దయచేసి. ఇంత రోడ్డు మీద ఉన్న ఇల్లు కూడా కనబడకుండా ఏదో సంధిలో ఉన్న అధికారులకు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఇస్తున్నారు తప్ప ఇక్కడ మిగతా మాట్లాడే వారికి ఏమీ లేదు. శిథిలావస్థలో మా ఇల్లు ఉంది. వర్షాల కారణంగా పిల్ల జల్లెలంతా నైట్ అంతా కూకుండడం జరిగింది. మేలుకతో ఉన్నాం. కాబట్టి మీరు దీన్ని కొంచెం స్పందించి ఇది అందరి అధికారులకు చేరేదాకా షేర్ చేయండి, ప్రతి గ్రూప్లో పెట్టండి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకేపీ వడ్లు కొనుగోలు కేంద్రాన్ని బుధవారం భారతీయ జనతా పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రైతుల వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, ప్రస్తుతం వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాచరింగ్ కండిషన్ లేకుండా తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బందరపు లక్ష్మారెడ్డి, దాసరి గణేష్, నంది నరేష్, పట్టణ అధ్యక్షుడు గంటా బాలకృష్ణ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు రైతులు పాల్గొన్నారు. ఇక్కడ మిగతా లారీలను
ఈ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ మ్యాచర్ యొక్క పరిస్థితి, ఇప్పుడు వాతావరణ ప్రభావం వల్ల మ్యాచర్ వాళ్ళు పెట్టిన కాడికి వచ్చే పరిస్థితి లేదు. దయచేసి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారికి లాగోడు రావాలన్నా గానీ ఈ మ్యాచర్ అనే దాన్ని పక్కకు పెట్టాలి. ఈసారి వాతావరణ ప్రభావం బాగాలేదు గనక ఈ మ్యాచర్ ను పక్కకు పెట్టాలి దయచేసి. ఇప్పుడు వీళ్ళు మళ్లీ ఆరబోసుకున్నా గానీ భూమి ప్రభావం వల్ల మ్యాచర్ వచ్చే పరిస్థితి లేదు, ఎండే పరిస్థితి లేదు. వాటిని ఇంకా వారం రోజుల వరకు కూడా ఈ వడ్లను వీళ్ళు అమ్ముకునే పరిస్థితి లేకపోతే మొలకలు వచ్చి మొత్తం ధాన్యం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది, రైతులకు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. కనుక భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తున్న ఒకటే, కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకోవాలా, రైస్ మిల్ అందరితో మాట్లాడాలా, మ్యాచర్ ను జర కన్సిడర్ చేయాలి. ఒక్కసారికి మ్యాచర్ చూడకుండా కన్సిడర్ చేసి రైతులందరికీ న్యాయం చేసే విధంగా తొందరగా కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్న అన్ని పారాబైల్ రైస్ మిల్లే కనుక తప్పకుండా ఈ ప్రయత్నం చేసి రైతులందరికీ న్యాయం చేయాలా. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించకూడదు. దయచేసి మేము రైతుల పక్షాన ఈ కోరిక కోరుతున్నాం. అదేవిధంగా ఈ లారీల సమస్య కూడా ఎవరైతే టెండర్ చేసినరో వాళ్ళు పంపితే గానీ లారీలు వచ్చే పరిస్థితి లేదు. దానివల్ల కూడా వీళ్ళకి కాలాతీతం అవుతున్నారు కదా. రైతులందరికీ న్యాయం చేసే విధంగా ఈ మ్యాచర్ ఒకటి రైస్ మిల్లర్ల మీద ఒత్తిడి చేసి తొందరగా కొనుగోలు చేయాలి. ఈ వారం రోజులకు గానీ 5 లారీలే పంపితే ఇంకా 45 లారీల వడ్లు ఎప్పుడు పోవాలని చెప్పి ఇలా ప్రశ్నిస్తున్నాం. కలెక్టర్ గారు తప్పకుండా చొరవ తీసి రైతులందరికీ న్యాయం చేయాలి, లేకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాం. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రైతులు భారీగా నష్టపోయిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పంట ఆస్తి నష్టం వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వర్షం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన సూచనల మేరకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పలు మండలాల్లో బీజేపీ నాయకులు పర్యటనలు కొనసాగిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జూపాక గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి బాధిత రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులకు భరోసా ఇస్తూ తగిన పరిహారం అందించేలా పార్టీ తరపున కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏం పని ఉంటుంది? మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షాలు రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తుఫాన్ బలహీనమైనప్పటికీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగి కోతకు సిద్ధమైన వరి తడిసి ముద్దయింది. వేములవాడ బాలానగర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం మరియు సమీప ప్యాక్స్ ఐకేపీ కేంద్రాల వద్ద తడిచిన ధాన్యంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా ధాన్యం తడవడంతో నిల్వ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులను గుర్తించి ప్రత్యేక పరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎదురుగట్ల మొత్తం అన్ని చేతికొచ్చే ముందట ఇబ్బంది పడడం అవుతుంది. ఈ అన్ని కళల కిందకి నీళ్ళు పోయినాయి, పరదాలు కూడా సరిపోతలేవు, అన్నిట ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదన్నా సాయం జల్దీ కొనుగోలు చేయడమా, లేకపోతే కొద్దిగా ఇవి పట్టకుండా పోవుడా, ఏదన్నా ఒకటి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇవి పట్టాలి, మళ్ళీ ఎండిపోయాలి అనేది కాకుండా మ్యాచరు 18 వచ్చే కాడ ఈ 16 వచ్చినా 20 వచ్చినా 20 వచ్చిన కాడ ఈ 18 వచ్చినా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కళాలు సరిపోతలేవు, వడ్లు పోయడానికి బండ్లు సరిపోతలేవు, ఏవి అన్ని కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనికి కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది. అంతే, వర్షం పడడానికి ఎవరేం చేయరు.
కాదంటే మేము కూడా కష్టపడుతున్నాం కాబట్టి మీరు కూడా కొద్దిగా సహకరిస్తే బాగుంటుంది. అంతేగాని ఎవరినో ఆరోపణలు ఎవరినో ఇది వేయడం కాకుండా మేము సాయశక్తులు ఏదైనా కొద్దిగా తొందరగా మ్యాచ్లు వచ్చినాయి తొందరగా పోయేటట్టు మ్యాచరు రాని కొద్దిగా ఏదైనా పొల్లు అది ఉన్నాయని చెప్పి అట్లా ఆబ్జెక్షన్ చేయకుండా కొద్దిగా వెళ్ళిపోయేటట్టు చూస్తే బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా తడి ఉన్నాయి కాబట్టి పొల్లు కూడా వస్తున్నాయి కొన్ని అట్లా మిషన్లలో ఇట్లా రిప్లై చేసినా కానీ పోతలేదు పొల్లు. అందువరకు కొద్దిగా దాన్ని సహకరించి ఏదైనా ఒకటి మీరు చర్య తీసుకుంటే బాగుంటుంది. బట్టలు మొత్తం తడిసిపోయినాయి. చూస్తే పరదలు పరదలు కప్పినా వడ్ల కిందకి వెళ్ళి మీదకి వెళ్ళి పరదలు కొట్టుకుపోయి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం ఆదుకునే అవకాశం చూపించాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది కదా, ఏర్పాటు చేసింది. ఇంకా ముందు ఏం చెప్తుందో తెలియదు. ఇప్పుడు వస్తున్నాయి తీసుకుపోతున్నారు. కాకపోతే ఏంటంటే మనం తీసుకునే టైంలో ఎండుతున్నాయి. ఎండే టైంలో మొత్తం తడిసిపోయిన తర్వాత మళ్ళీ మార్చి రాచినాక సుతం మళ్ళీ నేర్పించిన తర్వాత వాళ్ళు మార్చి రాత్రినే తీసుకుంటాం. అందుకే మార్చి రాచిన మేము సంబరపడాలన్నా లేకపోతే వర్షం కొట్టి మేము బాధపడాలన్నా అర్థం కాకుంటున్నాం. అది ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఎందుకంటే కొనుగోలు చేస్తే మాకు సుత సంతోషం అని అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మా పరిస్థితి రైతుల బాధ అన్నది ఇక మాకు తెలుసు. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే అయిన తర్వాతనే మాకు మ్యాచ్ వచ్చిన తర్వాతనే మేము కాట పెట్టుకుంటాం అన్న ఆలోచన మన ప్రభుత్వం. మాకేంటంటే అయ్యో చూడక కొద్దిగా తీసుకపోతే చూస్తే రైతులు బాగుపడతారు కదా అన్న ఆలోచన కొద్ది నేను చూస్తున్నాం. కానీ కాకపోతే అయింది ఇదేంటంటే మ్యాచ్ వచ్చిన తర్వాత కుప్ప పోసుకునే టైంలో వర్షాలు కొట్టి మరీ బాధ అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలోని ప్యాక్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ధాన్యం కుప్పలు, వడ్ల తేమ శాతం తదితర అంశాలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్ఫలిన్లు తప్పనిసరిగా అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాల ప్రభావం దృష్ట్యా వరి కోతలను మరొక 2 రోజులు వాయిదా వేసుకోవాలని, వర్షం పూర్తిగా తగ్గిన తరువాతే ధాన్యం ఆరబెట్టాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన పంట, ఆస్తి నష్టం మరియు పునరుద్ధరణ చర్యలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల కారణంగా జిల్లాలో ఇప్పటి వరకు 8 పశువులు మృతి చెందినట్లు నివేదికలు అందాయని తెలిపారు. బాధిత యజమానులకు వెంటనే నష్టపరిహారం అందేలా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. వర్షాల కారణంగా పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ పరిహారం అందజేయాలని సూచించారు. వర్షాల ప్రభావంతో సుమారు 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు సమాచారం అందిందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతువారీగా తడిసిన ధాన్యం వివరాలను సేకరించి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని, తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పబ్లిక్ కి ఫేవర్ గా మనం అంచనా వేసుకొని ప్రాసెస్ లో పెట్టేస్తే వీళ్ళు ఖచ్చితంగా కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు. సో గవర్నమెంట్ ఆల్సో విల్ హ్యావ్ అ గుడ్ అంటే పర్స్పెక్టివ్ బెటర్ ఉంటుంది. సో దిస్ మోంతా తుఫాన్ ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మూలవాగు సహా అనేక వాగులు పొంగిపొర్లి పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. వర్షపాతం తీవ్రంగా పెరగడంతో తక్కువ ప్రదేశాల్లో నీరు చేరి రహదారులు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కాజ్వేలు తెగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతులు, ప్రజలు ఆవరణ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానిక అధికారులు వరద పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. వాగుల ప్రవాహం తగ్గే వరకు ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
మోంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మోంతా తుఫాన్ సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేణు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావులతో కలిసి గురువారం అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొన్నారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి వారిని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందేష్ ఎస్ దేశపాండే గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా వేద పండితులు జస్టిస్ దేశపాండే దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. జస్టిస్ దేశపాండే కుటుంబ సభ్యులు ఆలయ సుందర శిల్పకళను, దేవాలయ ఆవరణలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రశంసించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.